ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అదేంటంటే కాన్షియన్స్. ఏంటది అంటే తెలుగులో మనస్సాక్షి. మనస్సాక్షి ఏమన్నా తెలుసా మీకు మనస్సాక్షి గురించి? ఏం తెలీదా? ఏం తెలుసు? తప్పు చేస్తే గద్దిస్తుంది. వెరీ గుడ్. ఇంకా ఇంకా ప్రతి మనుషుల్లో ఉండేది. ఇంకా ఇంకా మనిషిలోనే ఉండేది కదా, యానిమల్స్కి అవి ఉండవు. ఇంకా అదే చెప్పాడు తెలుగులో కదా. ఎస్. హ్యాపీనెస్ ఇస్తుంది అది. నిజమైన నేను అదేంటిది? మనస్సాక్షి. అంటే ప్రతి మనిషికి దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటది? మనస్సాక్షి. అయితే పాపం చేసిన మనస్సాక్షి డిఫైల్ అయిపోయింది, మనిషిది చెడిపోయింది అనమాట. దానివల్ల మనిషి రాంగ్ రూట్లో వెళ్ళిపోయినా వాడికి ఏంటి కొన్ని తెలియదు అన్నట్టు. హీ థింక్స్ ఇట్స్ రైట్ థింగ్. రాంగ్ చేస్తున్నా రైట్ అనుకుంటాడు అన్నమాట. అది మనస్సాక్షిలో ఉన్న ఏమంటారు పెద్ద ప్రాబ్లం. అయితే దాన్ని మనం సరిగా ఏం చేయాలంటే దేవుని వాక్యం చేత, సరైన ట్రైనింగ్ చేత, అంటే దేవుని వాక్యం చేత, ప్రార్థన చేత మనస్సాక్షిని సరిగ్గా ట్రైనింగ్ ఇస్తే, సరిగ్గా దాన్ని కీపప్ చేస్తే సరైన మార్గం ఏం చేస్తుంది? గైడ్ చేస్తుంది. లేకపోతే తప్పుదారిని మనల్ని తీసుకెళ్ళిపోద్దాడు. తప్పుదారిలో వెళ్తున్నది ఏం చేయదు? రాంగ్ అని చెప్పదాడు. రాంగ్ అని దాంట్లో ఉన్న సంగతి. నేను మరి మానవుల్లో 4 రకాల మనస్సాక్షులు వాడి ఆత్మీయ స్థితిని బట్టి ఉన్నాయని, మనం 6 ఉన్నాయి కానీ 4 మాత్రం ఆలోచన చేద్దాం. మరి మనం ఒక్కొక్కటిగా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. రాసుకుంటే మంచిది, ఎందుకంటే కొన్నన్నా మీ బుర్రలో ఏమవుతాయి, మిగులుతాయి కదా. నెంబర్ వన్ రెడీయా? ఆ డోర్ మూసేయండి. నెంబర్ 1 ఏంటంటే మంచి మనస్సాక్షి, ఏ గుడ్ కాన్షియన్స్ అనమాట. మంచి మనస్సాక్షి లేక ఏ గుడ్ కాన్షియన్స్ అనమాట. మంచి మనస్సాక్షి. 1 తిమోతి 1:5 చూద్దాం. 1 తిమోతి పత్రిక 1:5 చదువుతారా? 1:5 చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:5 ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుంచి, నిష్కపటమైన విశ్వాసం నుండి. ఏమన్నాడు? మంచి మనస్సాక్షి అన్నాడా? ఏ గుడ్ కాన్షియన్స్ అనమాట. గిల్ట్ ఫ్రీ ఉంటుందండి. ఇది గిల్ట్ ఫ్రీ అంటే ఏమాత్రం అపరాధ భావం ఉండదన్నమాట. అపరాధ భావం కదా. తర్వాత దేవునితో మంచి రిలేషన్షిప్ ఉంటుంది. మంచి మనస్సాక్షి. ఎగ్జాక్ట్గా నువ్వు రాంగ్ అయినా రైట్ అని ఏంటి చెప్తుంది అనమాట. అది ప్రతి మనిషిలో ఉండే సాక్షి కదా, మనస్సాక్షి అంటాం. మనస్సాక్షి. మరి నేను ఇందాక చెప్పినట్టుగా దీన్ని దేవుని వాక్యించేది మన మనస్సాక్షిని ఏం చేయాలి? ఇట్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఇన్ రైచియస్నెస్ అనమాట. ఎడ్యుకేటెడ్ ఇన్ రైచియస్నెస్. అప్పుడు నిన్ను సరైన మార్గం ఏం చేస్తుంది? చూసారా, కొంతమందికి ఎంత తలతిక్క పనులు చేసినా, ఎంత పాడు పనులు చేసినా మనస్సాక్షి ఏం చేయదు, అస్సలు గద్దించదు. వాడు చేసింది రైట్ అనుకుంటాడు అంతే. వాడు మనస్సాక్షి అస్సలు ఏమి బాదర్ చేయదు అనమాట. ఎందుకు? సంథింగ్ రాంగ్ కదా. సంథింగ్ రాంగ్. మనలో కొంతమంది చూడండి, ఏదైనా చిన్న పని ఏదైనా పొరపాటు చేయగానే విల్ ఫీల్ బ్యాడ్. అయ్యో ఆమెను అట్లా అన్నానే, అయ్యో. కొంతమందికి అయ్యో లేదు, గుయ్యలేదు. మరీ వేస్ట్ ఉంటారు. అంటే దే హ్యావ్ ఏ వెరీ స్ట్రాంగ్ అండ్ డిఫైల్డ్ కాన్షియన్స్ అన్నమాట. వాళ్ళకి చెడు మంచి ఏంటి చెప్పదు వాళ్ళ మనసు అసలు. ఏమండి 1 తిమోతి 1:9 1:9 చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:9 చూద్దాం. 1:9 చదువుతారా? 1 తిమోతి 1:9 చదవమ్మా. చదవండి. అంతేనా? 1:9 చదువు.
ఉమ్, ధర్మ విరోధులకును ఉమ్, అవిధేయులకును ఆ, భక్తిహీనులకును ఉమ్, పాపిష్ఠులకును ఉమ్, అపవిత్రులకును ఉమ్, మత దూషకులకును ఉమ్, పితృహింసకులకును ఉమ్, మాతృహింసకులకును ఉమ్, నరహంతకులకును ఉమ్, వ్యభిచారులకును ఉమ్, పురుష సంయోగులకును ఉమ్. మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రామాణిక అప్రమాణికులకును. అప్రమాణికులకును ఉమ్. హితబోధకును విరోధి అయిన ఓకే చదవండి 9 చదవండి 1:9 చదవండి ఎవరన్నా 1:9 ఇంగ్లీష్లో చదవండి So knowing this, that Huh? the law is not made for a righteous man, ఆ, but for the lawless and disobedient, for the ungodly and for sinners, for unholy and profane, ఉమ్, for murderers of fathers and murderers of mothers, for manslayers. ఉమ్, For manslayers. మ్యాథ్స్ అయిపోయిందా ఏమన్నాడండి అక్కడ పాపంలో ఉన్నవాడు మనస్సాక్షి ఏం చేయదు ఇట్లా నాకు వర్కౌట్ కాదు అన్నమాట ఇట్స్ ఓకే అనుకుంటాడు లేకపోతే ప్లెయిన్గా పర్లేదు అనుకుంటాడు లేకపోతే దాని విషయం పట్టించుకోవడం ఎందుకంటే వాడి మనస్సాక్షి దాని విషయం ఏం చేయదు వర్క్ చేయదు గద్దించదు వానికి ఏం మాట్లాడదు అన్నాడు ఎందుకంటే అదేమైపోయింది మంచి మనస్సాక్షి కాదు ఇట్స్ నాట్ ఎ గుడ్ కాన్షియన్స్ అన్నమాట కాన్షియన్స్ కదా అదే అండి సో ఏమండి మరి మంచిగా మన మనస్సాక్షి మంచిగా ఉండాలి కదా యూ షుడ్ రియలీ వర్క్అవుట్ అదర్వైజ్ మనం తప్పు మార్గంలో వెళ్ళిపోయి మనం ఏమనుకుంటాం అదే కరెక్ట్ అనుకున్నాం ఎవరేమన్నా చెప్పని మనం వి థింక్ ఇట్స్ గుడ్ తిమోతికి రాసిన సార్ అపోస్తల కార్యములు 23 అధ్యాయం 1 వచ్చిన చూద్దాం 23:1 చూద్దాం అపోస్తల కార్యం 23 అధ్యాయం 1 వచ్చిన చూద్దాం 23:1 తీమా పౌలు మహాసభ వారిని తేరి చూచి సహోదరులారా నేను నేటి వరకు మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొంచుంటునని ఏమండి మనందరం చెప్పగలమా పాల్ అంటున్నాడు అయ్యా నేను దేవుని ఎదుట ఎట్లా ఉన్నాడు మంచి మనస్సాక్షి ఇంగ్లీష్ చదువు 23:1 యాక్ట్స్ 23:1 Then Paul, Ah. looking earnestly at the council, Mm. said, Ah. Men and brethren, Ah. have lived in all good conscience Mm. before God until this day. బిఫోర్ గాడ్ అంటిల్ దిస్ డే కెన్ యూ సే అండి కెన్ యూ సే పాల్ అన్నాడు అయ్యా దేవుని ఎదుట నేను ఎలా అన్నాడు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను చెప్పాడు అందరి ముందు చెప్పాడు చెప్పగలమా మనం ఒక్కోసారి మన మనస్సాక్షి ఏం చేస్తాం ఏం చేసినావు నువ్వు మొన్ననే వాళ్ళ బర్త్డే అలా చెడిపోయిన కేక్ ఇచ్చినావు కదా సంథింగ్ లైక్ దట్ మన మనస్సాక్షిగా పాల్ అండ్ ఐఎమ్ నా కాన్షియస్ ఈజ్ గుడ్ బిఫోర్ గాడ్ కదా అండ్ వాట్ ఏ గుడ్ టెస్ట్ మనీ అండి మంచి మనస్సాక్షి కలిగిన వాడు మనం కూడా మంచి మనస్సాక్షిని చేయాలి మనం యాజ్ స్టడీలో ముందుకెళ్తున్నప్పుడు మనం చూస్తాం 24 అధ్యాయం తీయండి అందులోనే అపోస్తల కార్యం 24 అధ్యాయం 16 వచ్చిన చదవమ్మా 24:16 24:16 ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి ఆ, నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొంటున్నాను. ఆమేన్ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాడు దేవుని ఎదుట మనుషుల ఎదుట నా మనస్సాక్షి ఎట్లుంది క్లియర్గా ఉంది అర్థమైందా దేవుని ఎదుట మనుషులు నేను దేవుని మంచిగా ఉన్నా ఓకే మంచిది కానీ మనుషులతో నీ మనస్సాక్షి క్లియర్గా ఉండాలి కదా దేవుని ఎదుట మనుషుల ఎదుట నేను ఎట్లా ఉన్నా బ్యాలెన్స్గా ఉన్నా అంటున్నది ఐ హ్యావ్ ఎ బ్యాలెన్స్ కాన్షియస్ ఒక్కోసారి దేవునితో మంచిగా ఉన్నాం మనుషులతో మంచిగా ఉన్నాం వి థింక్ వీఆర్ డూయింగ్ గుడ్ కదా అది ప్రాబ్లం అనమాట మనస్సాక్షి ఎప్పుడైతే సరిగ్గా పని చేయట్లేదు మనిషి దేనికైనా ఏం చేస్తాడు తెగిచ్చేస్తాడు అనమాట హీ విల్ డూ సో మెనీ బ్యాడ్ థింగ్స్ బికాస్ హీస్ కాన్షియస్ ఈజ్ నాట్ వర్కింగ్ అన్నట్టు కదా నేను దేవుని ఎదుట మంచి అది అండర్లైన్ చేయండి నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుట చదమ్మా ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం హీస్ ట్రైనింగ్ ఇట్ సెల్ఫ్ అనమాట ట్రైనింగ్ మనం కూడా ఇట్లా కావాలి దేవుని ఎదుట మనుషులు దేవునితో నిర్దోషంగా ఉండాలి తర్వాత మనుషులతో అది మనకు చాలా ఇంపార్టెంట్ అండి
చాలాసార్లు మనం మనుషులు ఫెయిల్ మనసాక్షి చెప్తుంటే ఎందుకు అబద్ధం అండి. సో ఒక సెన్సిటివ్ లేక ఒక మంచి మనస్సాక్షి చిన్న చిన్న విషయాలు కూడా నేను ఏం చేస్తుండాలి, గద్దిస్తున్నా లేక పాయింట్ అవుట్ లేక నేను హెచ్చరిస్తున్నాను. ఒకవేళ తప్పు చేస్తే నేను చూపిస్తున్నాను, లే వాట్ యూర్ డూయింగ్ మ్యాన్. నేను ట్రైనింగ్ అయిన పాస్టర్ ఉన్నాడు. ఒకసారి ఒక పల్లెటూరులో వెళ్తే ఒక 50 మంది కుష్టు రోగులు బ్యాప్టిజం తీసుకున్నారు. ఒక పెద్ద చెరువు తీసుకుపోయి నేను బయట ఉన్నానా, ఎస్ ఆయన బ్యాప్టిజం ఇచ్చేసాడు 50 మంది. కుష్ఠరోగం పోద్దా? పోదు, కానీ పాపరోగం పోయింది అన్నమాట. ఇవి శరీరానికి ఎన్ని రోగాలు ఉన్నా అది ఒకరోజు పోవడమే. పాపరోగం పోయిన తర్వాత బయటకు వచ్చి నాతో అన్నాడు, అయ్యా నేను ఒక పొరపాటు చేశాను తెలుసా అన్నాడు. నేను నవ్వుకున్నాను, నేను నీ పొరపాటు నుంచే ఏం లేదు, స్థాయి లేదు, స్టేటస్ లేదు, ఏం లేదు, నాకు తెలియదు అనుకున్నాను. ఏం చూస్తుంటా అన్నాడు. ఏంటంటే ఆయన వీళ్ళని పట్టుకున్నాడు. బ్యాప్టిజం ఇచ్చినప్పుడు ఎట్లా మనం ఇస్తాం, వాడికి ఇట్లా ముక్కు పట్టుకోమంటాం, చేయి పట్టుకుంటాం, వాడిని ఏం చేస్తాం, ఇట్లా మొత్తం ముంచేస్తాం కదా, ఇట్లా మనం ఇట్లా చిలకరించాం, ఇస్త్రీ పెట్టిలో ఇస్త్రీ చేసాడు ఇట్లా 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 ముంచి ఈయనకు మనసులో వీళ్ళందరూ ఏంటి అది లెప్రసీ ఉంది కదా అన్న దాంట్లో ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఆ మాట అనటం మానేశాడు. అర్థమైందా? అంటే ఏం చేసేవాడు, ఇట్లా ముంచి ఇట్లా తీసేలేమో హీ వాజ్ క్వైట్ అనమాట. బ్యాప్టిజం ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత హీఈస్ కాన్షియస్ వాజ్ టెల్లింగ్ వాట్ యూఆర్ డూయింగ్ మ్యాన్, నువ్వు ఎందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన చెప్పలేదు? దాని దేవుందో నువ్వు అనుకుంటావు, కానీ దేవునికి ఏంటది, అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బికాజ్ వీఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సన్, ఫాదర్ ద సన్ అండ్ హోలీ గోస్ట్. మనం మెయిన్ కట్ చేస్తే ఇంకేముంది, అర్థమైందా? అది పొరపాటు జరిగిందా అన్నాడు. నేను బిత్తరపోయామాట. సో ఏ గుడ్ కాన్షియస్ విల్ టెల్ కదా, ఇదిగో ఇది అది సేవలో కానీ నీ లోక సంబంధమైన కానీ నీ వర్క్లో కానీ నీ ఇంట్లో కానీ ఇట్లా టెల్ యూఆర్ గోయింగ్ డూయింగ్ దిస్. చాలా బాధపడ్డాడు అనమాట. అయ్యా చాలా పొరపాటు అయిపోయింది, 50 మందికి లెక్క. కొంతమందికి నేను ఏం చెప్పలేదు, ఈ 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అని చెప్పలేదు అని చెప్పాడు. మరి ఏం చేస్తారు అంక, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం బ్యాప్టిజం ఇస్తే గలీజ్ కదా, అవునా కదా. సో ఏం లేదయ్యా సారీ చెప్పేస్తాను ఏసై కదా. సో నాకు ఆలోచన వచ్చింది ఏంటి, ఒక మంచి కాన్షియస్ మంచి మనస్సాక్షి ఏం చేస్తుంది, గద్దిస్తుంది. కొంతమంది దశంభాగం విషయంలో డ్రామా చేస్తుంటారు, అటు కొంచెం ఇటు కొంచెం ఇటు కొంచెం. నువ్వు కరెక్ట్గా మనస్సాక్షి ఏం చేయాలి చెప్పరా, ఏమి బేరం ఆడుతున్నావు దేవునితో, కూరగాయలు బేరం ఆడేది నువ్వు, అవునా కదా. ఎస్ కదా, మంచి మనస్సాక్షి చెప్పుద్దండి. ఇట్లా తెలియదు మనం మానవ రీతిగా తప్పు చేసినా ఒక గుడ్ కాన్షియస్ ఏం చేస్తుంది, నేను గద్దించాలి, వర్కింగ్ చేస్తున్నట్టు, లేకపోతే ఏం చేయదు. ఇట్స్ నాట్ ఏ గుడ్ కదండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 13 వచ్చింది చూద్దాం, 1:13 చూద్దాం, చదవండి ఏమన్నా. 1 తిమోతి 1:13. నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని కనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని వాక్యము. చూడండి, పాల్ అండి చాలా బ్యాడ్ థింగ్స్ చేశాడండి ప్రభువుని ఎరగకముందు కదా, చాలా బ్యాడ్ థింగ్స్ చేశాడు. సంఘాన్ని ఏం చేశాడు, పాడు చేశాడు, చంపేశాడు ప్రేయర్కి వెళ్ళే వాళ్ళ. ఎప్పుడైతే ప్రభువు స్వీకరించాడు అంటున్నాడు ఏమన్నాడు, హీ రియలైజ్డ్ వాట్ హీ డిడ్. అప్పుడు చెప్తున్నాడు తిమోతి రాస్తూ 1:13. ఇప్పుడు చదువు. పూర్వము అంటే ఇప్పుడు క్రీస్తు లేనప్పుడు దూషకుడను. ఎవరిని దూషించావయ్యా? హింసకుడను. ఎవరిని? హానికరుడు. ఐఎమ్ హార్మ్ఫుల్ మ్యాన్. హానికరుడు అంటే ఐ డిడ్ హార్మ్ టు అదర్స్. చూసారా, ఎప్పుడైతే వెలిగించబడిందో ఏది
కాన్షియస్ వెలిగించబడింది పరిశుద్ధాత్మ చేత, లేక మార్మల్స్ పొందిందో, హీ రియలైజ్ వాట్ ఈజ్ హానికరుడను చదుమా నన్ను హానికరుడనైన నన్ను ఆ, తన పరిచర్యకు నియమించి ఆ, నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచినందుకు మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చదవండి. తెలియక అవిశ్వాసం వలన చూడు, తెలియక అవిశ్వాసం వలన చేస్తుంది గనుక కనికరించబడ్డాను. మరియు సో చాలండి, ఆయన మనస్సాక్షి ఏమైందండి? గద్దిస్తుంది. తను ఒప్పుకున్నాడు, అయ్యా అవును, నేను పూర్వం ఇది నా స్టేటస్, దేవుసై నన్ను ఇలా చేశాడు. మనస్సాక్షి, మంచి మనస్సాక్షి అండి. నెంబర్ 1 ఏంటన్నా నేను? మంచి మనస్సాక్షి. నెంబర్ 2 చూద్దాం చూడండి. రెండోది బలహీనమైన మనస్సాక్షి, వీక్ కాన్షియన్స్ ఆడు. రెండోది ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:12 చదువు. 8:12 చదుదాం. 8:12. మొదట మ్మ్. ఒకటి సిద్ధమైన మనస్సు మ్మ్. కలిగి ఉంటే మ్మ్. శక్తికి మించి కాదు గాని మ్మ్. కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. మ్మ్. ఇతరులకు తేలికగాను 8:12 అమ్మా. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపం చేయుట వలన మ్మ్. వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలన మ్మ్. మీరు క్రీస్తుకు విరోధముగా పాపం చేయు వారగుచున్నారు. మ్మ్. కాబట్టి మ్మ్. భోజన పదార్థముల వలన మ్మ్. నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల మ్మ్. నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై మ్మ్. నేను అట్టి వాటిని మాంసం తిన్నాను. నేను అటు వాటిని నేను ఎన్నటికీ మాంసం తినను. మ్మ్. కొంతమందికి ఏం కాన్షియస్ ఉంటుంది? ఇందా చెప్పాను, బలహీనమైన మనస్సాక్షి. ఈ బలహీనమైన మనస్సాక్షి ఉన్న వాళ్ళు జాగ్రత్త వినండి. ఇప్పుడు కొంతమంది కొన్ని రకాల మాంసం తింటాం మనం, బీఫ్ అని, పోర్క్. కొంతమందికి ఎట్లా ఉంటుంది? అయ్యా తినేసా వాళ్ళ వీక్ అంతే. వీ కెన్ ఈట్ ఎనీథింగ్ విచ్ లార్డ్ బ్లెసెస్. ఒకళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నాక వదిలే, డుంబులాగా అవుతున్నాను వదిలే. కొంతమందికి వేరే వాళ్ళకి అభ్యంతరం కలగజేసే వాటిని అన్నింటిని పాలే ఉన్నాడు, వదిలేస్తా. ఎందుకు? బికాస్ దే ఆర్ వీక్. రాంగ్ కాదు, ఫుడ్లో రాంగ్ లేదు, కానీ బలహీనమైన వాళ్ళ మనస్సాక్షిని బట్టి నేనేం చేస్తాను? తర్వాత ఈ బలహీనమైన మనస్సాక్షి ఉన్న వాళ్ళు దే ఆర్ లీగలిస్టిక్ అనమాట. లీగలిస్టిక్ అంటే ఇలానే చేయాలి, ఇలాగే ఉండాలి. కొంతమంది మనసులో వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకోవాలి. ఏంటి ఆయన గల్లగల్ల షర్ట్ వేసుకున్నాడు? దట్స్ లీగలిస్టిక్ అనమాట. లీగలిస్టిక్ అంటే అంతా ఇట్లనే జరగాలి, ఇట్లాగే ఉండాలి. నేనేమంటా, అది కాదురా, దేవుడు చూసేది ఏంటి? అఫ్కోర్స్ మన డ్రెస్ ఆల్సో మెయిన్, ఇట్స్ ఎ గుడ్ వన్ కదా. అంటే అసలు ఒక సైకాలజీ ఏం చెప్తుందంటే, మన కలర్స్ ఎంపికని బట్టి మన సైకాలజీ అంటాం. అండ్ హౌ వి వేర్ యువర్ డ్రెస్ టెల్స్ సో మెనీ థింగ్స్ అబౌట్ అస్. అయితే అది కాదు లీగలిస్టిక్. బలహీనమైన మనసులో ఏం చూస్తాడు? లీగలిస్టిక్. ఏంటి ఆయన కూర్చొని ప్రసంగం చేస్తున్నాడు? లీగలిజం అనమాట. అర్థమైందా నీకు? ఏంటి షూ వేసుకొచ్చారు చర్చ్లోకి? దే ఆర్ వీక్. అంటే అనవసరమైన వాటి విషయాలు సెన్సిటివ్గా ఉంటారు అన్నట్టు. అర్థమైందా? అవునా కదా? ఏంటి సండే స్కూల్ పిల్లలందరూ అట్లా డ్యాన్స్లు వేస్తున్నారు. ఒక చర్చ్ ఉంది, వాళ్ళు ఏంటి విబిఎస్ మినిస్ట్రీలు అట్లా ఆడతారా డ్యాన్సులు? అట్లా చేస్తారా? అదొకటి అభ్యంతరం. కానీ వాళ్ళ చర్చలో విబిఎస్ చెప్పేది ముసలో నాలాంటోడు, ఇక రిటైర్మెంట్ అయిన వాళ్ళు అందరూ ఉంటారు. విబిఎస్ చెప్పేది ఎవరన్నా యంగ్ పీపుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు పాపం కథలు నీకే కొయ్యా అంటుంటారు. అది కూడా ఎంత లీగలిస్టిక్ అండి ఆ చర్చలో. వాళ్ళు ఇవన్నీ వాడరు. ఏది ఈ హార్మోనియం వాయిస్తారు. హార్మోనియం తెలుసా? కొయ్య అని బాధ. దాన్ని మించి సో వీక్ కాన్షియన్స్ అన్నమాట. కొంతమంది వీక్ అండి, అది డెవలప్ కాదు. వాళ్ళు కొన్ని లీగలిజమ్స్ ఉంటాయి. ఇట్లనే ఉండాలి, ఇట్లనే చేయాలి మనుషులు కదా. మనం ఫ్రీడమ్ కదా. సత్యం నన్ను ఏం చేసింది? స్వతంత్రంగా చేసింది. క్రీస్తులో వాక్యం కట్ చేయనంత వరకు వీఆర్ ఫ్రీ. సో కొంతమందికి మాంసం తింటాం, తర్వాత రోజులు ఒకటి కొంతమందికి ఉంటుంది. ఈరోజు ఎందుకు
సండే సెలవు దినం, ఇంట్లోనే కూర్చోవాలి, హోటల్ కూడా పోదు, ఇక్కడే ఉండు. ఇది కొంచెం అంటే కొంతమందికి ఉంటుంది పాపం. అంతే, ముఖ్యంగా హిందూయిజం నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటి, దే ఆర్ మోర్ లీగల్. సో అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయకూడదంట, వీ షుడ్ నాట్ హర్ట్ దెమ్. ఓకే, పర్లేదు. లేదండి నేను ఇది తిన్న వచ్చి నేను మీరు ఈ ఫలానా తింటున్నారు కాబట్టి చర్చికి రాను అన్న అంటే చర్చికి రాను అన్నాడు అనుకోను, డోంట్ వరీ, చర్చికి వచ్చి మేము ఈ రోజు చేంజ్ చేస్తాం, అది మానేస్తాం. ఎందుకంటే ఒకడు బలహీనుడు ఒట్టి కూరగాయలు తిన్నాడు, ఇంకా ఒకడు బల ఫ్రీగా ఉన్నాడు ఏం చేస్తాడు, అన్నీ దేవుడు ఇచ్చినవి అన్నీ నాకు మంచిది అంటున్నాడు. వాడు వీక్ ఉన్నాడు ఏం చేస్తున్నాడు, నో ఇది మాత్రమే తిన్నాడు, ఇది మాత్రం తిన్నాడు. కొంత తగిలారా మీకు ఎక్కడన్నా? కొంచెం లీగలిస్టిక్ ఉంటారు. మనకి ఇట్లనే ఉండాలి, ఇట్లనే చేయాలి, ఇట్లా అయితేనే దేవుడు యాక్సెప్ట్, దేవుడి పేరు కూడా చెప్పేస్తారు వాళ్ళు, దేవుడు ఇట్లనే యాక్సెప్ట్ చేస్తాడు. నేను మొన్న ఎక్కడ చదివి నవ్వు వచ్చిందండి. ఎక్కడ వారణాసి ఏదో మొన్న ఇదైంది కదా, ఒక టెంపుల్ ఇనాగ్రేషన్ చేశాడు. అక్కడ పోలీసు వాళ్ళు అందరికంటే కాషాయి వస్త్రాలు ఇచ్చాడండి. ఇప్పుడు ఎవడన్నా దొంగ పారిపోతున్నాడు, ఆ కాషాయి వస్త్రాలు పట్టుకొని ఎక్కడ పరిగెత్తాడు. అసలే పోలీసు వాళ్ళు నాకు అంత ఉంటారు, వాళ్ళు రన్నింగే పెద్ద టాస్క్. మళ్ళీ కాషాయి వస్త్రాలు, లుంగి, అది ఏమంటారు కండవ, ఎవడన్నా పారిపోతుంటే ఈడేంటి ఇక దేవా నువ్వే దిక్కు అనుకోవాలి, కాళ్ళకు చుట్టుకొని ప్రభా నువ్వే దిక్కు అనుకోవాలి ఇక కదా. ఎందుకు అది లీగలిస్టిక్ అన్నట్టు, అర్థమవుతుందా? వాళ్ళు ఏంటంటే అమ్మో ఈ పవిత్రమైన స్థలంలో ఎట్లుండాలి అట్లనే ఉండాలి. ఇప్పుడు ఎవడన్నా పారిపోతున్నాడు, ఎక్కడ పట్టుకుంటాడు, ఆ లుంగికి వెనకాల మడిసి పట్టుకుని పరిగెత్తలేడు. అసలే పోలీసు వాళ్ళు చాలా సన్నగా ఉంటారు. అట్లా ఏమన్నా బలహీనమైన మనసు. 7వ వచనం చూడండి, అందులో 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం, 8-7 చదువు. అయితే కొందరు ఇదివరకు విగ్రహం ఆరాధించిన వారు కనుక సో కొంతమందికి అదొక అభ్యంతరం అయిపోతాడు. ఏంటి ఏమంటారు, అసలు యాక్చువల్గా విగ్రహం అనేది లోకంలో ఏంటి ఏం లేదు కదా, కల్పితం. మంచి మాట్లాడి దాంట్లో ఏం లేదు. ఏముంది, మేడ్ ఆఫ్ వాట్, మడ్, ఇంకా పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అదే స్టోన్, అంతే కదా. లెక్క ప్రకారం అసలు కరెక్ట్ లెక్క పెడితే అది ఏం లేదు అందులో. దానికి మనం ఏదేదో ఆపాదించాం, మనం చేసిన అవి ఆపాదించాం. అసలు లెక్క ప్రకారం చూస్తే అసలు ఏంటంటే ఇట్స్ ఆల్ మెటాలిక్ ఆర్ మేడ్ ఆఫ్ ఎక్సెట్రా వుడ్, స్టోన్, అంతేనా. కానీ కొంతమందికి అది ఏమవుతుంది, మనస్సాక్షి అంట, అమ్మో మా దేవుడు ఏమంటాడు. హిందూస్లో కొంతమంది చూశాను, వాళ్ళు చర్చకు వస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న అవి తీరు. ఎందుకు, ఏమైందో ఆ దేవుడు నన్ను ఏం చేస్తాడు, శాపం వేస్తుంది. ఆమె పుణ్యం నన్నే చూస్తూ ఉంది ఉంటుందండి. కొంతమంది డెవిల్ అలాంటి అనవసరమైన ఏం పెట్టేస్తాడు, సూపర్స్టిషియస్ ఆర్ ఫియర్స్ పెడతారు కదా. సో అలాంటి వాటి నుంచి బయట మనహీనమైన మనస్సాక్షి వాళ్ళు మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏం కాదు, ఏంటంటే వాళ్ళు ఎదిగే వరకు, వాళ్ళ మనస్సాక్షి వర్ధిల్లే వరకు ఏం చేయాలి, స్ట్రాంగ్ అయ్యే వరకు ఇట్స్ ఓకే. మనమే స్ట్రాంగ్ పీపుల్ అయిన మనం ఏం చేస్తాం అంతే. ముఖ్యంగా కొత్తగా ప్రభులోకి వచ్చే వాళ్ళకి వీక్ కాన్షియస్ ఉంటుంది, ప్రతిదీ లీగలిస్టిక్ కనిపిస్తున్నాడు. ది హ్యాడ్ టు డూ లైక్ దిస్ ఓన్లీ, ఇదే పద్ధతి చేయాలి. వాళ్ళ ఆరాధన క్రమం అనుకోండి, ఫస్ట్ పాటలు మనం ఎక్కడిస్తాం, లాస్ట్లో వాక్యం అయిపోయిన తర్వాత కాదు ముందే రావాలంటాడు. ఎక్కడ రావాలి, ఇప్పుడు ఇదే కొంచెం అంటే వెనకాల ఎందుకు పెట్టుకున్నాం చెప్పండి బల్ల, మనం ఏమైనా ఐడియా ఉందా? అది వాక్యం విని సరి చేసుకొని అప్పుడు బల్ల తీసుకుంటాం. ముందే అయిపోయింది అనుకో వెళ్ళిపోవడం అంతే. ఇక క్లైమాక్స్ అంతా అయిపోయింది, అని ఎవడుంటాడే, ఎవడికి పోరాడికి సరే వేసేసారా పోరా అని వెళ్ళిపోతాడు. అంటే పీపుల్ ఎందుకు చెప్తున్నా అంటే అంటే సెట్ ప్యాటర్న్ ఉండదు అనమాట.
దేవుడు గాడ్ హెస్ లెఫ్ట్ దట్ ఫర్ అవర్ ఫ్రీడమ్ కదా. సో ఈ బలహీనమైన మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ ఇలాగే జరగాలి, ఇట్లా ఇది డోంట్ చేంజ్ అనమాట, ఇది ఇట్లనే ఉండాలి, ఇదే మన తెలుగులో చాదస్తం అంటారు కదా సార్. కొంచెం పెద్దవాళ్ళకి ఏముంటుంది, వీళ్ళకి ఆత్మీయ చాదస్తం అన్నట్టు ఉంటుంది. రేయ్ ప్రభు ఏంటది, అది బాగా చెప్పు, ఏంటది ప్రభు ఏంటది పరలోక మందిరం నా తండ్రి ఏదో ఉంది కదా, దాన్ని ఏమంటారు పరలోక చెప్పు, చెప్పండి ఎట్లా ముగిస్తావు, చెప్పాల్సిందే, మనకు రాదు అది, ఎందుకంటే మనకు అలవాట్లేదు. పరలోక మందిరం ఉన్నదాన్ని మేమే అంటాం అంతే కదా. కొంతమందికి ఆ లీగలిజం ఉంది, ఎందుకంటే బలహీనమైన మనస్సాక్షి అంటండి. అండ్ అట్లాంటి వాళ్ళు మీకు తగిలినప్పుడు వాళ్ళు మనం అఫెండ్ చేయకూడదు అన్నమాట. అయ్యో ఈ మాంసం కూడా తింటారా అంటే మీకేమైనా అభ్యంతరం మేము మానేస్తాను, ఇట్స్ ఓకే. నాకు ఇది ఇట్లనే చేస్తారని ఇట్స్ ఓకే, పర్లేదు. మనకేముండదు, నాకైతే ఏముండదు. ఏంటి నువ్వు ఇష్టం తింటావా తిను, నీకు ఆరోగ్యం పర్మిట్ చేస్తా తిను, దట్స్ నాట్ రాంగ్. నన్ను ఒకసారి ఒక ఆయన ఏంటి మీరు అది కూడా తింటారా, అది కూడా తింటాం ఏంటా, అబ్రాహం లాంటి తిన్నాడు, ఎవరు విశ్వాసులు తండ్రి కదా, అబ్రాహం లాంటి తిన్నాడు, మనం ఆయన కన్నా యోగ్య గొప్పలేం కాదు తినా అన్నాడు. ఒకసారి నన్ను యూఎస్లో హోటల్ తీసుకెళ్ళాను, ఆక్టోపస్ తినామన్నారు. ఆక్టోపస్ ఎట్లుంటుందంటే పిల్లల యాత్ర స్లైమ్ అని ఉంటుంది, స్లైమ్ ఇట్లా ఒకలాగా ఉంటుంది అన్నమాట, జిగురుగా ముట్టుకోవడానికి ఇట్లా ఒకలాగా ఉంటుంది అన్నట్టు, అది తినమంటాడు దాన్ని. నేను అన్నాను వద్దులే, నాకు అది తింటాను, దాన్ని చూస్తేనే ఎట్లుంది ఒకలాగా ఉందా అండ్ దాన్ని పచ్చి కదా ఉడకేస్తాడు కానీ ఒకలాంటి స్మెల్ వస్తుంది అనమాట. నేను తినలేదు సార్ అంటే ఆడికి కోపం వచ్చింది. నేను మీ దగ్గరకు వచ్చి నేను చేపలు తిన్నా అంటే మేమన్నా పచ్చి చేపలు పెడతాం ఆడికి. అరే నాయన వీడు తలకాయ లేనోడు అనుకున్నా, కాదు లేదు తింటాం కానీ మేము మంచి ఉడకేసి మనం చూడు చేపలు రుద్ది దాన్ని పసుపుతో రుద్ది ఆ స్మెల్ జీవితంలో చూడకుండా ఉంటుంది అనమాట. కానీ ఆ స్లైమీగా ఉంది ఇట్లా ఒకలాగా ఇట్లా జిగరుగా బగర్ కదా, అటు సాలిడ్గా లేదు, ఇటు లిక్విడ్గా లేదు, జెల్లీ టైప్లో ఉంది, జెల్లీ టైప్ ఉంది, ఇట్లా ఒకలాగా ఇలాగా ఉందాం. వద్దంటాడికి నేను తింటలేదా అంటాడు, తిన్నా ఎందుకంటే అండి బలహీనమైన మనస్సాక్షి గలవాలి మనం. వాళ్ళ ఫెలోషిప్లో వాక్యంలో దేవుళ్ళు ఎదిగితే దట్ విల్ బి వెరీ నైస్ అన్నమాట. లేకపోతే ఏంటి దే విల్ బి బాదర్సమ్ టు అదర్స్ అన్నమాట కదా, అస్ బాదర్సమ్. అండ్ చిన్న విషయాలు ఏం చేస్తుంటారు వాళ్ళు, ఈ బలహీనమైన కాన్షియస్ ఉన్న వాళ్ళు చిన్న విషయాల్లో కూడా తప్పులు కనుక్కుంటారు అన్నమాట, చిన్న విషయాలు కదా, అవునా కదా. ఏంటది ఒకసారి మా పాస్టర్ గారు అనుకుంటా, ఆయన కన్నీటితో వాక్యం చెప్తా ఉన్నాడు. ఒక ఆమె ఏంటి అంత పెద్ద ఆయన కన్నీళ్ళు కార్చుకుంటా చిన్న పిల్లోళ్ళలాగా వాక్యం చెప్తారా ఎవరన్నా, ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి, భారం అయ్యో నరకానికి వెళ్ళిపోతుంది కదా అని ఆయన. ఆమెకేం అర్థమైంది, పోరాడాలి, బలహీనమైన మనస్సాక్షి అన్నమాట. ది కాంట్ అండర్స్టాండ్, అసలు క్రగ్స్ ఆఫ్ ద థింగ్ తెలియదు అంటాను కదా. ఎనీహౌ అండి, థర్డ్ వన్కి వెళ్ళిపోదాం మనం. థర్డ్ వన్ మూడోది వాత వేయబడిన మనస్సాక్షి, సియర్డ్ కాన్షియస్ అంటాడు, SEARED సియర్డ్ కాన్షియస్, వాత వేయబడిన మనస్సాక్షి. మొదటి తిమోతి పత్రిక 4:1-2 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహం నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ఏమండి వాత వేయబడిన సియర్డ్ కాన్షియస్ అంటాం. సియర్డ్ అంటే ఇప్పుడు ఎక్కడైనా కాలింది అనుకో, అదేమో చెప్పండి ఆ పాటలో
మబ్బు వస్తుంది. తర్వాత ఆ పార్ట్ ఏం చేస్తుంది, అక్కడున్న సెల్స్ అన్నీ అక్కడున్న సెల్స్ అన్నీ డెడ్ అయిపోతాయి అన్నమాట కదా, అక్కడున్న కణాలన్నీ డెడ్ అయిపోతాయి. అట్లా వాత వేయబడిన మనస్సాక్షి అంటే కొన్ని విషయాల్లో మనస్సాక్షి సరిగ్గా పనిచేయదు అన్నమాట. లేక కొన్ని విషయాల్లో అదేం చేయదు, నిన్ను సరిగ్గా చెప్పదు. ఇక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మనం ప్రతి వీక్ లేట్ వస్తున్నాం అనుకో, మనస్సాక్షి ఏం చేయదు, ఒకసారి చెప్పుద్ది, రెండుసార్లు చెప్పుద్ది, తర్వాత మూడోసారి ఏం చేస్తుంది, మా అనుకుంటుంది. నాకు లాంటి ఏంటమ్మా రోజు లేసి వస్తున్నామంటే ఉన్నాడు ఏం చేస్తాడు తెలుసా, ఏం చేస్తాడు, నా మీద తగ్గు వేసుకుంటాడు అన్నమాట. ఎందుకంటే మనస్సాక్షి ఏమైపోయింది, సియర్డ్ అయిపోయింది, అంటే వాత వేయబడింది అంట. ఆ విషయంలో పని చేయట్లే, ఆ ఏరియాలో ఏం కావట్లేదు, అర్థమైందా. కొంతమందికి వాత వేయబడిన మనస్సాక్షి అంట. వాళ్ళకి ఏముండదంటే పాపం అంటే గిల్ట్ ఉండదు, ఇంకా ఏం చెప్పదు అనమాట అది. ఎందుకంటే అది గర్జించినప్పుడు వినలేదు, అది మెల్లిమెల్లిగా ఏమైపోయింది, వాత వేయబడింది, లేక స్టాప్ అయిపోయింది అన్నమాట కదండి. పని చెయ్యని మనస్సాక్షి అంట. కొన్ని ఏరియాస్లో ఏమవుద్ది సీరియడ్ అంటే పని చేయదు అన్నట్టు. కొన్ని ఏరియాస్లో అది పని చేయడం ఆపేస్తుంది అన్నమాట, ఆపేస్తుంది కదా. అది చూడు, వాళ్ళంట కొన్ని చెప్తారంట, ఏంటి, వివాహమును నిషేధించుచు. పెళ్లి చేసుకొని ఏం లాభం కదా, పెళ్లి చేసుకొని ఏం లాభం, ఎవడు బాగుపడ్డాడు, ఈడు బాగుపడకపోతే ప్రపంచం అంతా బాగుపడినట్ట కదా. తర్వాత ఇంకోటి ఏమన్నాడు, కొన్ని ఆహార వస్తువులు ఏం చేస్తారట, కొన్ని తినకూడదని చెప్తాడట. కొన్ని తినకూడదు, అవి మంచిది కాదు మనకి, ఒట్టి వెజిటేరియన్ తిను. ఇప్పుడు ఒక తెగ వచ్చిందండి, ఇప్పుడు ఏం తెలుసా, ఏంటి ఏదంటారు, వేగన్స్ అంటే ఏంటి, ఓన్లీ వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్, నో నాన్ వెజ్. అదొక కల్ట్ బయలుదేరింది. నాన్ వెజ్ తిన్న వాళ్ళందరూ పాపులు. సియర్డ్ కాన్షియస్ అంట, అంటే మనస్సాక్షి ఏమైపోయిందంట, వాత వేయబడింది. అంటే కొంతమంది ఫోన్కి అడిక్ట్ అయిపోతారు. చెప్పి మనస్సాక్షి ఏమవుతుంది, సియర్డ్, ఇట్ విల్ నాట్ టెల్ యూ ఎనీథింగ్. అప్పుడు ఈమె పోయి దీప్తి చెప్పిన ఎప్పుడు ఎందుకు ఫోన్లో అని, ఇక అంతే ఆమె తక్కువ పెట్టుకున్నా, నీకెందుకు ఆ ఫోన్. అంటే ఎప్పుడైతే మనస్సాక్షి చచ్చిపోద్దో, లేక ఆ విషయం చనిపోతుందో, రిబెల్ అయిపోతాను అనమాట. ఏం తప్పు నేను చేసింది, ప్రపంచంలో అందరూ చేయట్లే, అర్థమైందా. సో నెంబర్ 3 ఏం మనస్సాక్షమా, వాత వేయబడిన మనస్సాక్షి. ఏమంటే ఇలాంటి మనస్సాక్షి మనకు ఎవరికి ఉండకూడదు. దట్ షుడ్ వర్క్ కదా. అన్ని ఏరియాస్లో మన మనస్సాక్షి ఏం చేయాలి, పని చేస్తున్నారు. చిన్న తప్పు చేసిన, చిన్న పొరపాటు చేసిన వెంటనే నీకేం కావాలి, అలర్ట్ అయిపోవాలి, అది కరెక్ట్గా పనిచేస్తుంది. దావీదు ఒకసారి సౌలు పక్క కేవ్లో ఉంటాడు, కేవ్ అంటే గుహలో ఉంటాడు. అందరూ అంటారు, అబ్నేరు అని ఆయన సైన్యాధిపతి అంటారు, ప్రభువా రాజా ఒక్క నిమిషం చెప్పు నాకు, వాడిని ఏం చేసేద్దాం, దగ్గరే ఉన్నాడు, వద్దన్నాడు. అయితే ఈయన వెనక నుంచి వెళ్ళి పడుకుంటాడో ఏం చేస్తున్నాడు, ఆయన వాషం, ఆయన ఈ విధంగా రాజులకి వేయిల్లా ఉండగా దాన్ని కట్ చేసుకుని వస్తాడు. అది కట్ చేసినందుకు ఆయన మనస్సాక్షి ఏమంటుంది తెలుసా, ఏమంటుంది, ఆయన దగ్గరికి ఎందుకు పోయినావు కానీ అది ఎందుకు కట్ చేసావు అంటే, ఎంత మంచి చూడండి, ఎంత మంచి మనస్సాక్షి కదా. అది కట్ చేసినందుకు ఆయన కాన్షియస్ ఏం చెప్పింది, డూయింగ్, ఎందుకు చేసిన పని, అభిషేకించబడిన, లేకపోతే నువ్వు అంటే నీకు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఏం చేయగలవు, చంపేయగలవు. వెంటనే బాధపడతాడు అన్నమాట, వెళ్ళి అయ్యా క్షమించు, నేనేం చేశాను, నీ వేయిల్ ఏం చేసాను, వేయిల్ అంటే అది రాజులకు ఉంటుంది కదా, దాన్ని నేను కట్ చేశాను అని పశ్చాత్తాపడ్డాను. చూసా, అది మంచి మనస్సాక్షి, వాత వేయబడలేదు అన్నమాట, వాత వేయబడలే కదా. ఎస్ అండి, ఇలాగ అంటే ఓవర్ సెన్సిటివ్ కూడా ఉండకూడదు మనం, అది మళ్ళీ పిచ్చి పట్టింది మనకి కానీ ఇట్స్ సెన్సిటివ్. ఒక సంగతి చేసినప్పుడు మన మనస్సాక్షి ఏం చేస్తుండాలి. కొంతమంది ఆఫీస్ నుంచి పేపర్లు ఎత్తుకొచ్చేస్తారు, వాళ్ళ మనస్సాక్షి ఏం చేయదు, వైట్ పేపర్లు A4 సైజ్ ఎత్తుకొచ్చి, ఏదో అమ్మాయిలుగా ఏదో రఫ్ కాలమ్స్ చేసుకోవచ్చు కదా అని పేపర్లు, వాళ్ళకి ఏం చేయదు,
వాళ్ళ మనసాక్షి ఏం చెప్పదాం కదా, ఎందుకంటే అది ఏమైపోయింది, వాత వేయబడింది. చెప్పట్లేదేమి తప్ప 10 పైసలు పెట్టుకుంటే ఒక షీటు, ఇన్ని కావాలంటే రీమ్ కూడా 500, వాళ్ళు సంవత్సరం అంతా వాడగలరు దాన్ని. కొంతమందికి ఫ్రీగా వస్తాయంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తారండి. వాళ్ళ మనసాక్షి పని చేయదు అన్నట్టు. సరే, నేను దేవుని బిడ్డల విషయం చెప్తున్నాను. వాళ్ళు కొన్ని చేసేస్తారు ఇట్లాంటి పనులు, ఆడిడు చూడకుండా. ఇప్పుడు ఇవి అనుకోండి, ఈ కాలం ఉంది, ఇది రేగి పళ్ళు ఉన్నాయి కదా, వాడు నోట్లో వేసేసుకుంటాను ఉంటాడు. వాడు మాట్లాడుతూ ఉంటాడు, ఒక 10 నోట్లు బొగ్గల్లో గుక్కుంటాడు వాడు. అరే కదా, వాడు మనసాక్షి పని చేయట్లేదు, వాత వేయబడినాడు. ఇట్స్ అ సియర్డ్ కాన్షియస్ కదా. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అట్లాంటి వాళ్ళతో ఉంటే మనం కూడా పాడైపోతాం కదా. సియర్డ్ కాన్షియస్, వాత వేయబడిన. రోమన్స్ చాప్టర్ 1:28 చదవండి. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 వచ్చిన రోమన్స్ చాప్టర్ 1:28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. మీకు చదువుమా. And even as they did not like Hmm. to retain God in their knowledge, God gave them over to a debased mind to do those things which are not fitting. విచ్ ఆర్ నాట్ తెలుగులో ఏమందంటే చెయ్యరాని కార్యం చేయుటకు. ఎందుకు, కారణం ఏంటి? తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు గనుక వాళ్ళకి ఎలాంటి అయిపోయిందంట, చెయ్యరాని కార్యం చేయడం. వాళ్ళకి దుష్ట మనసు, లేక ఏమన్నాడు, భ్రష్ట మనసు. కాబట్టి ఏమండి, మనకెవరికి ఇలాంటి మనసు రాకూడదు కదా. ఎందుకంటే ఇలాంటి మనసు వచ్చిందంటే మనిషి ఏమవుతాడు, వాడు రాక్షసుడి కన్నా ఘోరంగా అయిపోతాడు. వాడు ఎలాంటి పని చేయడానికన్నా ఏంటి, దిగజారిపోతాడు కదా. చాలా విచారకరం. మొన్న మధ్య ఒక కేసు అయింది ఢిల్లీలో. ఒక బాంబే అమ్మాయిని ప్రేమించి ఒకడు లేపుకొని వెళ్ళిపోయి ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఆ పిల్ల అనుకుంది, అది మంచి చదువుకుంది. ఆ పిల్ల అనుకుంది, నన్ను ఎవరు వీడు లైలా మజ్ను, ఏంటది వీడు అందరూ ప్రేమికులు అనుకుందాం. వాడేం చేశాడు తెలుసా, అక్కడ తీసుకెళ్ళి అమ్మాయిని ఒక అపార్ట్మెంట్లో పెట్టి, వాళ్ళిద్దరు మంచిగా ఉండవు. కొన్ని రోజులు అయిన తర్వాత అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది. వస్తే ఇక నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన లాభం లేదు, మంచి ఫ్యామిలీ అమ్మాయి, వీడేమో తొట్టిగా కూడా. అదేంటో మంచి అమ్మాయిలు ఎవరిని చేసుకోవడానికి ట్రై చేస్తారు, తొట్టు గ్యాంగ్ వాళ్ళు. అది ఏంటో నాకు ఇంతవరకు ఆ మిస్టరీ 666 లాగా ఉంది అది. సరే పోయింది పాప, మంచి చదువుకొని మంచి ఫ్యామిలీ. పోయిన తర్వాత ఆడు పెళ్ళి అనగానే ఏమైపోయాడు, ఇది థ్రెట్ లాగా ఉంది. పెళ్ళి కాకుండా ఎన్ని రోజులైనా అమ్మాయితో ఉండొచ్చు, కానీ ఈరోజు ట్రెండ్ ఎట్లాగా ఉంది కదా, నో మ్యారేజ్ అని దాన్ని సతాయించి బాగా ప్రెషర్ చేసింది. బాబు నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నాకు ఇట్స్ నాట్ నైస్, సొసైటీ నన్ను ఏం చేయదు, యాక్సెప్ట్ చేయదు అంటే వాడు ఏం చేశాడు తెలుసు, సరే అని ఒకరోజు ఆ పిల్లకి ఏదో డ్రింక్లో కలిపేసి అమ్మాయిని చంపేశాడు. చంపి ఆ బాడీని ముక్కలు నరికేసాడు. నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంత 34, 35 పార్ట్స్ నరికేసి దాన్ని మన ఇప్పుడు చెత్త ఉంటాయి కదా బ్యాగులు, ఒక్కొక్క రోజు ఒక పీస్ తీసుకొని ఢిల్లీలో రకరకాల ప్లేసెస్లో పడేసాడు అన్నమాట. అడవిలో అక్కడ పడేసాడు. ప్రేమ ఏమైంది, వాగ్దానాలు ఏమైనాయి, ఏమంటారు, ఇంకా ఏమైంది, వాడు మనస్సాక్షి కదా చచ్చిపోయింది. చెయ్యరాని కార్యం చేయటకు వాళ్ళకి ఏమంటాడు మనసు, అది భ్రష్ట మనసుకు అప్పచెప్పాడట. నేను అన్ని పాటలు విసిరేసాడు, అక్కడ విసిరేసాడు, ఫ్రీజర్లో అది తలకాయ అన్నీ విసిరేసాడు. ఒకరోజు ఎవరో ఇదేంటిది విచిత్రంగా ఉందని ఒకడు చూసి హీ కాల్ ద పోలీస్. పోలీసులు అది చూస్తే అది మనిషి పార్ట్ అనమాట. అన్నీ కలెక్ట్ చేస్తే ఒక అమ్మాయి, వీడెవడు చేశాడు, ఎక్కడ నుంచి చేశాడా,
ఇక అది ట్రైడ్ బ్యాక్వర్డ్ ఎంక్వైరీ చేస్తే అపార్ట్మెంట్ వాడు రకరకాల కత్తులు కొనుక్కొని పెట్టుకున్నాడంట. దేనికి? ఈయనెవడో వాడుతున్నాడు రా బాబా, అలాంటి కత్తులు ఎవడు వాడుతాడు? మాంసం కొట్టుడు తప్ప. మన ఇళ్ళలో వాడేయని చిన్న చిన్న కత్తులు అవి సరిగా కొయ్యను కూడా కొయ్యవు. కోపం వచ్చి మనం మెడకాయ కోసుకున్నా కత్తి ఏమవుతుంది? టంగ్ అని ఇరిగిపోతుంది. ఈడన్నీ ఎట్లాంటి కత్తులు తెచ్చిపెట్టుకున్నాడు? ఈ కాదు షాపుల్లో పడుతుంది పెద్ద పెద్దవి. ఎంక్వైరీ ఎవడంటే పట్టుకున్నాడు. ఎంత విచారకరండి కదా. సో వాత వేయబడిన మనస్సాక్షి కానీ, భ్రష్ట మనసుకు వెళ్ళిపోయే మనస్సాక్షి కానీ అది చాలా డేంజర్ అన్నమాట కదా, చాలా డేంజర్. మనం ఎవరికి ఎలాంటి వారికి వెళ్ళకూడదు. వాక్యం చేత అది తిరిగి శుద్ధీకరించబడి. ఎఫ్ఎస్సి పత్రిక 4:17 చూద్దామా. ఎఫ్ఎస్సి పత్రిక 4:17-20 చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 4 కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు. మనం అన్ని జనులు నడుచుకున్నట్టు మనం నడుచుకోకూడదు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన చదవండి. అయితే సో దేవుడు లేనివాడు ఏం మనసున్నాడంట? 17 అంధకారమైన మనసు అనగా డార్క్ మైండ్ అన్నాడా? చూడసారి. డిబేస్డ్ మైండ్, డిబేస్ ఆర్ డార్క్ మైండ్. ప్రభు లేనివాడికి ఏముండదంట? డార్క్ మైండ్. చదవండి, ఇంగ్లీష్ చదవండి సార్. 4:17. Walk not as other Gentiles walk in the vanity of their mind. Vanity of their minds. Having the understanding darkened, being alienated from the light. అది alienated అంటే అర్థం ఏంటి? separated from light. Or through the ignorance that is in them because of the blindness of their heart. Blindness of their heart అది. Who being past feeling have given themselves over unto lasciviousness. To work all uncleanness, greediness. సో వదిలేద్దాం. సో ఏమైందంటే ఇక్కడ ప్రభువుకి ఎప్పుడైతే స్థానం ఇవ్వో వాళ్ళ మనస్సాక్ష్యం అయిపోయింది, పాడైపోయింది. తీతు పత్రిక తీయండి ఒకసారి. టైటస్ 1:16 చదువు. తీతు పత్రిక 1:16. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయమై మాటల్లో ఏం చెప్తారంట? వీఆర్ బిలీవర్స్ అండి, తరతరాల నుంచి వస్తుంది అది ఇది అంటాడు. తమ క్రియల వలన మనం చూడాల్సిన మాటలా చేతలు. కానీ జనరల్గా మనిషి చూసేది ఏది? మాటలే కదా. 15 చదువు. పవిత్రులకు అన్నీ పవిత్రంలే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. ఆ మాట అంటలేదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు. ఎందుకండి వాళ్ళకు ఎందుకు అన్ని చెడు కనిపిస్తుంటాయి? వాళ్ళ మనస్సాక్షి ఏమైపోయింది? ఇట్స్ డిఫైల్డ్ అంటాడు. ఇంగ్లీష్ చదువు 15th verse. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూర్. ఒక్క నిమిషం పాజ్ చేద్దాం. మనం ప్యూర్ అయితే మనం చూసే అన్ని ఏం కనిపిస్తుందంట? తర్వాత చదువు. బట్ నథింగ్ ఈజ్ ప్యూర్
those who are defiled those who are defiled and unbelieving, and unbelieving. for their minds are For their minds are consciousness have been defiled. consciousness, conscience. Conscience Conscience అంటే మనస్సాక్షి. have been defiled. Have been defiled. They claim that They claim that they know God, that they know God. but their actions deny it. అది సో పవిత్రులకు అన్నీ ఏంటి? ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం దేవునితో రిలేషన్షిప్ మనుషులతో, మన అవుట్లుక్ ఎట్లుంటుంది? లేకపోతే కొంతమంది భర్తలు ఎప్పుడు భార్యను అనుమానిస్తుంటారు. ఎందుకు చెప్పు? వీడు అట్టంటోడు కాబట్టి, అంతే, వీడు అట్టంటోడు కాబట్టి అన్నీ అట్లా కనిపిస్తుంటాయి కదా. ఎక్కడికి వెళ్ళొచ్చు ఇంతసేపు ఎవరితో మాట్లాడారు, వీడెక్కడ కొట్టి వచ్చి ఉంటాడు సుత్తి. పవిత్రులకు అన్నీ పవిత్రులే, కానీ ఎప్పుడైతే మన మనస్సాక్షి చెడిపోయిందో ప్రపంచం అంతా ఎట్లా కనిపిస్తుంది? ఒట్టి ఈడు తప్ప. నాకు తెలిసినవాడు ఒకడు ఉండేవాడు, సుశీలాకు తెలుసు. మన చర్చ అమ్మాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మంచి పిల్ల. అసలు వాడు మైండ్ అసలు నేను అనుకుంటే వాడి బాడీ కూడా చెడిపోయింది. ఏం చేసేవాడు తెలుసా? ఆ అమ్మాయిని ఊరిని అనుమానించాడు. ఆవిడ ఇప్పుడు ఆడ ఎక్కడో ఎలగబెట్టాడు డ్యూటీ, వెళ్ళింది అనుకో, మన హైదరాబాద్ వాళ్ళకి ఛాయ్ తాగటం అలవాటు. 1-2 ఆఫ్టర్నూన్ వచ్చే వరకు 1-2 కప్స్ ఎక్స్ట్రా కప్ తాగుతాం కదా, నేనైతే తాగుతా చాలా. వాడొచ్చే కప్పులు చూసేవాడు. ఏంటి ఇన్ని కప్పులు ఉన్నాయి అంటే, నేను తాగానండి అన్నాను. ఇన్ని కప్పులు తాగినావా? ఎవరు వచ్చారు? ఇన్ని కప్పులు ఎలా తాగావు అంటే అర్థం ఏంటి? ఎవరు వస్తారు పోతారు. అదేదో సరే, పాప కొత్తలో అర్థమైంది కదా. తర్వాత ఏంటంటే, తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసేవాడు, గొంతు మార్చి పెద్ద ఏదో మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా. అరే ఆడవాళ్ళతో జోక్స్ వేస్తావు, వాళ్ళకి ఎంత బ్రెయిన్ ఉంటుందో నీకు తెలియదు కదా. ఆడవాళ్ళతో జోక్స్, వాళ్ళకి బ్రెయిన్ ఎంతో నీకు తెలియదు. నీ ఎదుట వాళ్ళ ముందు నీది పిట్ట బ్రెయిన్ కదా. అవునా కదా? ఎవరు నువ్వే కదా అది అంటే బే అన్నాడంట. అట్లా చాలా భయంకరం. ఒకరోజు తీసుకొచ్చి వాడిని కౌన్సిలింగ్ చేశాను. నేను అక్క పద్మకి కింద అమ్మాయితో మాట్లాడి నేను ఇక్కడ తీసుకొచ్చా. వాడు అంటాడు, అంకుల్ నీకు తెలియదు, హైదరాబాద్లో అమ్మాయిలు అందరూ చెడిపోయారు అన్నాడు. నేను అట్లాంటి అన్నావు, నన్ను ఇద్దరిని కలిసి ఏం చేస్తారు? అంతగా తుక్కు కొడతారా? చెడిపోయిన అమ్మాయిలు కూడా చంపుతారు మళ్ళీ నన్ను. అట్లాంటి ఏదో ఆడెక్కడో తెలుసా, ఇటు నంద్యాల సైడ్, ఇటు కర్నూలు, అది సారీ రాయలసీమ కాదు, ఏంటో అటు సైడ్, కడప అటు సైడ్. లేదు అంకుల్, నేను బైబిల్ కాలేజ్ చదివాడు, ఎలాగబెట్టాడు. బైబిల్ కాలేజీలో చాలామంది నా దగ్గర ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకునేవాళ్ళు అన్నాడు. నీకెట్లా తెలుసు ఫ్యామిలీ కౌన్సిలింగ్? ఫ్యామిలీ అంటే ముందు పెళ్ళి అయిందా అన్న, అంతే కదా, నీకెట్లా తెలుసు? ఇప్పుడు ఆ ప్రాసెస్ నుంచి వెళ్ళినోడికి అయ్యింది ఎట్లా తెలుసా అండి? లేదంక నేను పుస్తకాలు అన్నీ చదివేవాడిని. బైబిల్ కాలేజీలో బైబిల్ పుస్తకాలు చదవకుండా ఆ పుస్తకాలు ఎందుకు చదువుతున్నావు? నేను చదవమంది ఏం పుస్తకం? బైబిల్ థియాలజీ అది చదవాలి కదా, ఆ థియాలజీ NTOT సర్వే అది చేయాలి. ఇది ఎవడు చదవమనండి నిన్ను? కాదంక అది కూడా చదివాడు, ఇది కూడా చదివాడు. ఏమైపోయింది చెప్పండి వాడు మైండ్? వాడు చెడిపోయాడు అనమాట. అందుకనే అమ్మాయి ఎట్లా కనిపించేది? చెడుగా కనిపించేది. చూసారా, చాలామంది ఇట్లా దరిద్రులు ఉంటారు కొంతమంది కదండి. ఎస్, పవిత్రులకు అన్నీ పవిత్రులే, కానీ అపవిత్రులకి ఏంటి అన్నీ? ఈవెన్ స్త్రీల్లో కూడా కొంతమంది ఉంటారు. ఏంటి దగ్గుతున్నావు, దాన్ని చూసి దగ్గుతున్నాడు, అటు జరుగు చేసినేవో. ప్రతి దాన్ని ఏం చేస్తాడట? అన్ని దానికే కనెక్షన్. చాలా భ్రష్ట మనసులకు యూజ్లెస్ మైండ్ అయిపోయింది. ఎందుకంటే బికాస్ వాళ్ళు దేవునికి ఏం ఇవ్వలేదంట, హృదయంలో స్థానం ఇవ్వలే కనుక వాళ్ళ మైండ్స్ ఆఫ్ అయిపోయి డార్క్ అయిపోయింది కదా. బ్యాడ్ థింగ్స్ అన్నీ బ్యాడ్గా కనిపిస్తున్నాడు. అందుకని అన్నాడు తెలుగులో, ఏంటో సామెత ఎవడాడు, పచ్చ కామెరలోడికి అన్నీ పచ్చ కనిపిస్తాయి. అన్నీ పచ్చ కనిపిస్తాయి. అన్నీ ఎట్లా పచ్చగా ఉంటాయి? వేరే వేరే రంగులు ఉన్నాయి కదా. ఎస్, లాస్ట్ ఇంకోటి చెప్పేస్తానండి. ఇంకోటి ఏంటంటే నెంబర్ 4, ఈవిల్ కాన్షియస్, దుష్ట మనస్సాక్షి, ఈవిల్ కాన్షియస్ అన్నమాట. నెంబర్ 1 చెప్పండి ఎవరన్నా? గుడ్ కాన్షియస్. నెంబర్ 2 వీక్ కాన్షియస్. నెంబర్ 3 సియర్డ్ కాన్షియస్, వాత వేయబడిన
నంబర్ 4 ఈవిల్ కాన్షియన్స్. ఈవిల్ అంటే చెడు. మన హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. హీబ్రూస్ చాప్టర్ 10:22. హీబ్రూస్ చాప్టర్ 10:22. సహోదరులారా యేసు మన కొరకు ఆ, ప్రతిష్ఠించిన మార్గమున ఉమ్, అనగా ఉమ్, నూతనమైనదియు ఆ, జీవము గలదియు ఆ, ఆయన శరీరము అను తెర ద్వారా ఆ. ఏర్పరచబడినదియునైన ఆ. మార్గమున ఆ, ఆయన రక్తము వలన ఆ, పరిశుద్ధ స్థలమునందు ఆ, ప్రవేశించుటకు ఆ. మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక ఆ, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు ఉమ్, గనుక ఉమ్, మనస్సాక్షికి ఉమ్. కల్మషము తోచకుండునట్లు ఉమ్. ప్రోక్షించబడిన హృదయము గలవారమును ఆ, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన ఉమ్. శరీరము గలవారమై ఉండి ఆ. విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఆ. యథార్థమైన హృదయముతో ఆ. మనము దేవుని సన్నిధానమునకు ఆ. చేరదుము. ఆ, వాగ్దానం చేసిన వాడు ఆ. నమ్మదగిన వాడు గనుక ఉమ్. మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకున్న దాన్ని ఆ, ఆ, నిశ్చలంగా పట్టుకొనుము. ఆ. కొందరు మానుకొనుచున్నట్టు సో సో ఏమన్నా ఇంగ్లీష్ చదువుదాం. 10:22 ఈవిల్ కాన్షియస్ అని చెప్తాడు కదా, చూడు సార్ 22. Let us draw near with a true heart, ఆ, in full assurance of faith, ఆ, having a heart sprinkled with an evil conscience, ఆ. ఈవిల్ కాన్షియస్ కదా, ఎస్, స్ప్రింకిల్ విత్ ఈవిల్ కాన్షియస్. సో ఈవిల్ దుష్ట హృదయం ఉండదంటండి వాళ్ళకి కొంతమందికి కదా. ఈవిల్ కాన్షియస్. ఈ దుష్ట హృదయం ఏం చేస్తుంది తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా ఏం చేస్తుంది? దుష్ట ఆలోచనలు, దుష్ట పనులు. వాళ్ళకి ఏమంతా ఫీల్ గారు అన్నట్టు, వాళ్ళు ఏమంటే ఫీల్ గారు, దే డోంట్ ఫీల్ వెరీ బ్యాడ్. ఏమంటే అసలు సోయే ఉండదు అన్నట్టు. తప్పు చేసామని సోయే ఉండదు అన్నట్టు. చాలా విచారకరం కదండి, చాలా విచారకరం. అండ్ ఎప్పుడైతే ఈ ఫ్యాకల్టీస్ అన్నీ ఆగిపోతాయో మనిషి ఏమైపోతాడు? రాక్షసుడు అవుతాడు అన్నట్టు కదండి. రాక్షసుడు అయిపోయాడు. మంచి మనసు. హీబ్రూస్ రండి ఒకసారి 3వ అధ్యాయం రండి. 3వ అధ్యాయం 10-12 వచ్చిన 3:12 చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. సోదరులారా జీవం గల దేవుని విడిచిపోనట్లే విశ్వాసం లేని దుష్ట హృదయం ఎవని యందు అయినను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఏమంటాడండి సంఘానికి పౌలు గారు? అయ్యా సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్లే విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి హృదయం ఒకళ్ళకు ఉండే చూడండి. ఎవరికి? జీవం గల దేవుని వదిలేశారు. ఇశ్రాయేలీలు వదిలేశారా? పదా ఇదే మా దేవుడు అన్నాడు. దేన్ని? దూడ ఏంటి? నీ దేవుడు ఏంటి? బొమ్మలు. అది కూడా వీళ్ళు తయారు చేసుకుంది దాన్ని గోల్డ్తో. నా యూఆర్ మై గాడ్ అన్నారు అన్నమాట. సరే, దుష్ట హృదయం. జీవం గల దేవుని విడిచిపోయినట్టు దుష్ట హృదయం వచ్చేస్తున్నాడు కదా. అది వదిలేసిన తర్వాత, అది అయిపోయిన తర్వాత ఎన్ని తిక్క పనులు చేస్తారండి వాళ్ళు కదా. సో ఈవిల్ కాన్షియస్ వచ్చిందండి. ఈవిల్ కాన్షియస్ అనగా మనస్సాక్షి ఏమైపోయింది? చెడిపోయింది. నీ మనస్సాక్షి ప్రభు ఉన్నాడు అసలు వెలిగించబడిందా? దాని జాగ్రత్తగా ఏం చేయాలి? రోజు వాక్యం చేత మంచిగా ట్రైనింగ్ ఇవ్వాలి, మంచిగా చదువుతూ ఉండాలి, వినాలి దాన్ని ఏం చెప్తుంది కదా. మన మనస్సాక్షిని నొక్కేయద్దు. అది చెప్పినప్పుడు మనం వినాలా? అన్నీ వినొద్దు. అది అన్నీ కాదు, ఒకసారి మనస్సాక్షి కాదు, నీ మనసు కూడా చెప్తుంటుంది అజయ్ కదా. రోజు ఐస్ క్రీమ్ తినమంది అనుకో, అది నీ మనసు చెప్తుంది. కాన్షియస్ కాదు. కాన్షియస్ ఏం చెప్పుద్ది? ఎక్కువ తిన్నామంటే అదే జలుబు ఎక్కువ కారుతుంది చెప్తున్నాడు కదా. ఎస్, ఎందుకు చెప్తా అంటే ఈ రెండు హెచ్చరిస్తుంటాయి. మన మనస్సాక్షి మాట వింటే రియల్లీ విల్ బి బ్లెస్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎడ్యుకేటెడ్ బై వర్డ్ ఆఫ్ గాడ్. రైట్ పాత్ చూపిస్తున్నాడు. ఇంకో మాట ఐజయా చాప్టర్ 5:20 చదవండి. ఏమన్నా ఈవిల్ కాన్షియస్ అంట కొన్ని సంగతులు చెప్తుందండి. 5:20 చదవండి. ఇది 2-3 చెప్పేసి ముగించేస్తా. ఈవిల్ కాన్షియస్ చూడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. ఐజయా చాప్టర్ 5:20 చదువు. కీడు మేలనియు ఆ మాట చూడు. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వాడికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. లేదంటే చేదు తీపి చేదు ఎప్పుడు అనిపిస్తుంది మనకు చెప్పండి? కూర్చోమ్మా పాప.
పాము కరిచినప్పుడు రైట్. చేదు తీపి తీపి ఎప్పుడు అనిపిస్తుంది? మళ్ళీ విషయం ఉన్నప్పుడు. పల్లెటూరులో పాములు కరుస్తాయి. కరిచింది అంటాడు ఒకడెవడ. ఏదో పురుగు గిరినా కూడా ఏమనుకుంటాడు, అమ్మమ్మ పాము అని వాడు కొట్టుకుంటూ ఉంటాడు కూడా. హిస్టరిక్ అయిపోతాడు. హిస్టరిక్ అంటే భయపడిపోతాడు. వాడికి ఒక టెస్ట్ పెడతాడు వాడు. ఏంటంటే వేపాకు ఇస్తాడు. అరే ఇది ఎట్లా నవ్వులు రా అంటాడు. నవ్వులు తీయగా ఉందన్నాడు అనుకో, తీసుకొని వెళ్ళిపోవడమే. ఎక్కడికి గాంధీ తీసుకెళ్ళిపోవడమే. ఎందుకు? చేదు ఎట్లా కనిపిస్తుందంట అంటే విషం ఏం చేస్తుంది వాడికి? రివర్స్లో చూపిస్తున్నాడు కదా. ఈవిల్ హార్ట్ కూడా అంతే. ఈవిల్ కాన్షియస్ కూడా అంతే అంట. ఒక మాట వాడాడు చూడు, చేదు 20 వచనం, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకొని వానికి శ్రమ కదా. మన ఈవిల్ కాన్షియస్ అంటే ఏం చూపిస్తుంది? కరెక్ట్ చూపిస్తుంది. అది ఏం చూపిస్తుంది? రాంగ్ చూపిస్తుంది. అది ఈవిల్ కాన్షియస్. ఒకడికి నన్ను పాము కరిచిందంటే వాడికి వేపాకు ఇచ్చాడు. ఎట్లా చేదుగా ఉందన్నాడు అనుకో, పోయి పడకపా అంటారు ఆవిడ కదా. లేకపోతే ఉప్పు ఇస్తారు. ఉప్పు ఇచ్చి ఎట్లా ఉందన్నా అంటే ఉప్పు స్వీట్గా ఉందన్నాడు. పదా తీసుకెళ్ళిపోవడమే. ఎక్కడికి? లేదు ఇంత ఉప్పు ఇచ్చేయమంటే అన్నాడు అనుకో, అప్పుడేంటి అర్థం? ఏం కాదు. వాడు అంటే మనలో పాపం ఉన్నప్పుడు ఏం కనిపిస్తుంది? సత్యం ఎట్లా కనిపిస్తుంది? అసత్యంగా కనిపిస్తుంది. అసత్యం ఎట్లా కనిపిస్తుంది? ఎవరన్నా నిన్ను కరెక్ట్ చేస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది? దేవుడు ఉన్నప్పుడు ఏంటి? ఓకే నేను తప్పు చేస్తుంటాను, ఐఎమ్ రియల్లీ సారీ. అది హంబుల్నెస్ వస్తుంది. డిఫరెన్స్ తెలుసా? ఒక మాట 20 చూడు, కీడు మేలనియు చదవ 20 వచ్చినాం, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకొని వానికి. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? కొంతమంది పాపమును ఏమంటారు? ఇట్స్ ఓకే, ఇది అది మానవ నైజం డోంట్ వరీ. వాళ్ళు యవనస్తులని అలా అర్థం చేస్తారు కదా. అది ఈవిల్ కాన్షియస్ అంటే ఈవిల్ కాన్షియస్ అంటే చాలా జాగ్రత్త. ఇంకోటి తెలుసా? ఈవిల్ కాన్షియస్లో పాపమును లైట్ తీసుకుంటాం. ఇట్స్ ఓకే, మనిషి యవనస్తుడు చేస్తాడు, చేస్తాడు, అవుతుంటాయి మిస్టేక్స్. ఇట్స్ ఓకే, గ్రాంటెడ్, ఇట్స్ ఓకే. అంటే పాపం పట్ల ఏం లేదు, గిల్ట్ లేదు, పశ్చాత్తాపం లేదు, అపరాధ భావం లేదు. మీరు ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తుంటే మనకి ఏం రావాలి? తప్పు చేసాం తెలవాలి. తెలవకపోతే వాటర్ వేయబడింది. అట్లాంటి వాళ్ళు ఉంటే జాగ్రత్త పడదాం. ఎందుకంటే ఒకరోజు నువ్వు డెవలప్ అయ్యి అసలు నీ మనసు ఇంకా నిన్ను ఎక్కడికో లాక్కొని పోద్ది అనమాట కదా. చాలా పెద్ద పెద్ద విషయాలు కూడా యూ విల్ నాట్ అట్ ఆల్ ఫీల్ బ్యాడ్. ఫిలిపియన్స్ చాప్టర్ 3:19 చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19 వచ్చిన చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19 వచ్చిన చూద్దాం. 3:19 లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 3:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అచ్చయపడుచు సో ఏమంటే ఈవిల్ కాన్షియస్ ఏమంటుంది? కాదు మన 19 వారి కడుపే అంటే అర్థమైంది. ఫుడ్కి చాలా ప్రాముఖ్యత. ఇంకా ఫుడ్ కోసం ఏమైనా చేస్తాడు. ఇంకా ఒకడు ఫుడ్ కోసం తాను అమ్ముకున్నాడు. ఎవరు చెప్పు? ఏసావు. అంత దూరం రాకూడదు కానీ కదా. ఏమన్నాడు చదువు, మళ్ళీ చూద్దాం 19 చదువుమా. నాశనమే వారి అంతము, కడుపే వారి దేవుడు. నెక్స్ట్ వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో తలకాయతాడు. ఒక్కొక్కటి సాక్ష్యం చెప్తాడు. నేను ఇంత సీసాలు తాగేసేవాడిని అంటాడు. రోజుకి ఒక క్రేట్ తాగేసేవాడు. అది చెప్పేది అది సిగ్గుపడాలి కదా. సిగ్గుపడవలసిన వాటిని ఏం చేస్తాడంట? గ్లోరిఫై చేసుకుంటాడు ఆవిడ. ఎందుకంటే ఆవిడ ఈవిల్ కాన్షియస్ ఇంకా మారలేదు. ఆవిడ మా ఆయన 10 గుడ్లు తినేవాడు ఆయన.
12 గుడ్లు తినేవాడు బ్రేక్ఫాస్ట్కి. అదేం పామాడు, పాములు గుడ్లను తినేసేది. అంటే కొంతమంది వాళ్ళు చేసే వాళ్ళు ఎట్లా గర్విస్తారు, సిగ్గుపడాలి కదా. అవును, ఓ నేను ఎంత రోజుకు ఒక ఫలానా సినిమా 100 సార్లు చూసా అంటాడు. అది ఏం చేయాలి? సిగ్గు, యూ హ్యావ్ టు బి షేమ్ఫుల్ అబౌట్ దట్. మా నాన్న ఉండేవాడు, ఇంత పెద్ద మీసాల మీద ఇంత నిమ్మకాయ పెట్టేవాడు అన్నాడు. అంతంత పెద్ద మీసాలు ఎందుకు పెంచుకోవడం మీ నాన్న కదా. కొంతమంది భలే ఎత్తులు గాలి ఉంటారండి బాబు. అవి సిగ్గుపడాల్సింది, చెప్పొద్దు, నువ్వు సిగ్గుపోద్దు నీది. నువ్వు అనుకుంటున్నా అందరు నవ్వుతున్నారని, కానీ యూ విల్ బి పుట్ షేమ్ అంట. ఎన్ని సిగరెట్లు తాగావని తెలుసా? 10 డబ్బాలు విసిరేసేవాడిని అంటాడు. అది నువ్వేం చేయండి? యూ హ్యావ్ టు బి షేమ్ఫుల్ అబౌట్ దట్. చెప్పాలయా ఏదో సిగ్గుకరమైన చాలా చేశాను, దేవుడు నన్ను ఏం చేశాడు, క్షమించాడు, ఆ మాట చాలు కదా. పెద్ద దాన్ని మళ్ళీ ఏమి వెళ్ళనవసరం లేదు, డీప్ అండ్ డెప్త్గా వెళ్ళవసరం, మాకు అర్థమైపోతుంది. ఒట్టి హెడ్లైన్స్ చెప్పు చాలు కదా. సిగ్గుపడాల్సినవి మనం ఏంటంటే చెప్పచ్చా? నాకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండే తెలుసా? సిగ్గుపడాలి. రాత్రంతా కూర్చొని నేను అరటావు కాగితాలన్నీ రాశానన్నావు అనుకో, ప్రేమ కాగితాలు. ఏ4ని తెలుగులో అరటావు అంటారు. టావ్ అంటే పేపర్ కదా, 1 పేజ్ రాసేవాడు. ఎవడా అవన్నీ ఏంటి? దాని నెక్స్ట్ స్టెప్ చెప్పే వాళ్ళ అన్నం వచ్చి దాన్ని సగం చెప్పే, అది చెప్పడం. నా మక్కిలో నిరగొట్టాడని వాళ్ళ అన్నాను వచ్చి. తాము సిగ్గుపడవలసిన వాటి అందు ఏం చేస్తుంటే మనిషి, అది యువిల్ హార్ట్ అండి, యువిల్ కాన్షియస్. అండ్ నేను ఇదొక ప్రాసెస్ చెప్తాను నీకు. నెంబర్ 1 ఏంటంటే గుడ్ కాన్షియస్ ఏమవుద్దంటే దాన్ని సరిగా మెయింటైన్ చేయకపోతే ఒక యారో మార్క్ వేసుకోండి, దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ డిఫైల్డ్ కాన్షియస్ అవుద్దాం. ఒక గుడ్ కాన్షియస్ ఏమైపోద్ది? డిఫైల్డ్ అంటే చెడిపోయిన మనసాక్షి అయిపోద్ది. అది కనుక సరిగ్గా కరెక్ట్ చేసుకోకుండా దేవునికి సమర్పించుకోకుండా ఉంటే మెల్లిగా సియర్డ్ కాన్షియస్లోకి వెళ్ళిపోద్ది. సియర్డ్ అంటే వాత వేయబడి, అది కూడా సరిగా చేసుకోకపోతే ఇట్ బికమ్స్ ఈవిల్ కాన్షియస్ అంట. ఈవిల్. నెంబర్ 1 ఏంటి? గుడ్ కాన్షియస్. దాన్ని సరిగా మెయింటైన్ చేయకపోతే ఏమవుద్ది? డిఫైల్ అయిపోద్ది, అంటే చెడిపోద్ది. దాన్ని కనుక ప్రభునందు సెట్ చేసుకోక, వాక్యం చదువుకోక ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్ళిపోద్ది? సియర్డ్ కాన్షియస్, వాత వేయబడి మనసా. అది కూడా సరిగా చేసుకోకపోతే ఎక్కడికి వెళ్ళదు? ఈవిల్ కాన్షియస్. అది లాస్ట్. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. కానీ మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. వెరీ నైస్ స్టడీ ఉంటుంది మీకు, ఎప్పుడన్నా మీకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇదండి కొంచెం మెయిన్ మనస్సాక్షి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు నా మనస్సాక్షి ఎక్కడుంది స్టేజ్? ఇస్ ఇట్ గుడ్ కాన్షియస్ ఆర్ అటు ఇటు కాకుండా ఉందా? బలహీనమైన కాన్షియసా? మంచి మనస్సాక్షి ఉందా? లేక వాత వేయబడిన మనస్సాక్షి ఉందా? లేక ఈవిల్ కాన్షియస్ ఉందా? ప్రభు దగ్గర నా స్టాండ్ ఏంటి? నా కాన్షియస్ సరిగ్గా పనిచేస్తుందా కదా? కాన్షియస్ పని చేయకపోతే వెంటనే ప్రభు దగ్గర చేంజ్ చేయాలి, నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు ఆ కాన్షియస్ ఏమవుద్ది? ఆ మనస్సాక్షి వెలిగించబడతాం. దెన్ ఇట్ వర్క్స్ కదా. లేకపోతే పని చేయదామట. మీరు చూడండి, మన చుట్టుపక్కల చూస్తాం చాలామంది ఎన్నెన్నో చెడు పనులు చేస్తాడు. ఒక్కడన్నా జైల్లో కూర్చొని ఏడ్చినట్టు చూస్తావా? నేను అయ్యో ఇంత పని చేశానని ఇప్పుడు నేర్చుంటాడా? మన కవితకి వెళ్ళి నేర్చిందా? మా మంచి తిండి లేదు, ఏసీ లేదని ఏడుతుంది. అది కాదు, చేసిన తప్పును బట్టి ఉన్నా ఏడిసిందా? ఏం లేదు. ఎందుకు? వాళ్ళ మనస్సాక్షి ఏమైపోయిందండి? వాతం అయిపోయింది, చెడిపోయింది, డిఫైల్ అయిపోయింది. దే డోంట్ డూ దట్. నీ విషయం అట్లా ఉండకూడదని నా ఆశ కదా. మనం దేవునికి ఎట్లా ఉండాలి? సెన్సిటివ్ హార్ట్. దేవుడు పిలిచినప్పుడు ఎస్ రెడీ లాడ్ కదా. దావీదులాగా మన చూడండి ఎంత సెన్సిటివ్ హార్ట్ ఉంటుంది ఆయన. మంచి మనస్సాక్షి కలిగి ఉంటాడు ఆవిడ. ఒకసారి ఒక తెగులు వచ్చినప్పుడు అర్నోను కళ్ళమని ఒక దగ్గర ఆగిపోద్ది. దేవుడు ఆత్మ ఆగిపోతే, అది దేవదూత ఆగిపోతే అర్నోన్ అన్న అంటాడు, సార్ బలిస్తారు కదా, ఈ ల్యాండ్, నా ఎద్దులు అన్నీ ఫ్రీగా తీసుకోమంటాడు. మనమైతే ఏం చేసేవాళ్ళం? అరే ఏసై నామం ఇచ్చేస్తున్నాం, హల్లెలూయా అనేవాళ్ళం. కానీ ఆయన ఏం చేస్తుంది తెలుసా? వెల చెల్లించకుండా ఆరాధన చెల్లించను. ఐ విల్ నాట్ వర్షిప్ ఫ్రీలీ. ఏ ఖర్చు లేకుండా దేవునికి ఏం చేయను? ఆరాధన చేయను, ఫ్రీగా చేయను. లెట్ మీ గివ్ మనీ అంటాడు. 30 వెండి నాణ్యాలు చూసి ఆ ల్యాండ్ కోసం ఇస్తాడు. తర్వాత ఆ ఎద్దుల కోసం, ఆ కట్టెల కోసం హిల్ పే 1 more.
అంటే ఆరాధన ఫ్రీ కాదు, దేవుని ఆరాధిస్తాం. వీ హ్యావ్ టు సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్. అప్పుడే నిజమైన ఆరాధన. ఏ బాధరబందీ లేకుండా నోయి లేకుండా వస్తే అది నిజమైన సాక్రిఫైసే కదా, అంతేనా? ఎస్. ఆయన అంటే నేను ఫ్రీగా నాకు తీసుకోవచ్చు కానీ తీసుకోలేను. ఐ గివ్ మనీ అంతే. లెట్స్ ఆల్సో డూ దట్ అండి కదా. చాలామంది ఎవడెవడ దొరుకుతాడో దోస్తుకు వాన్ టోపీ చేద్దామని చూస్తాడు అది కదా. నీకు యాంపుల్ ఆఫ్ థింగ్స్ యూ డూ దట్ కదా. యాజ్ ఫ్రీగా అసలు మనం ఏంటి చేయాలి, మనకు దేవుడు ఇచ్చినంత వరకు నో నథింగ్ ఫ్రీ, డూ ఇట్. యూ హ్యావ్ టు పే సంథింగ్ కదా. మేము మొన్న చర్చికి ఎప్పుడు వెళ్ళినా అలవాటు మాకు, ఆ చర్చ్ వాడుకొని ఇచ్చారు. అదే మీకు తెలుసు కదా. అక్కడ వెళ్ళాం, వాళ్ళందరూ నోను ఆయన కొంచెం లీగలిస్టిక్ కనిపించింది నాకు. సార్ వద్దు సార్ అది ఇదనండి అన్న. అయ్యో వద్దబ్బా ఆయన అట్లా అంటుంటాడు. నాకు అర్థమైంది, ఎందుకంటే ఈజ్ ఫ్రమ్ హిందూ ఫ్యామిలీ. నేను వద్దులేండి, నేను కిరణ్ అట్లన్నీ కాదులే. ఆయన ఆఫరింగ్ బాక్స్ ఉంది, సార్ ఇది దేవుని మినిస్ట్రీకి వాడుకోండి అని మనీ ఇచ్చేసాను. ఓ పర్లేదండి, దానికి చర్చికి ఇస్తే పర్లేదండి అని. నాకు చర్చికి ఇస్తే అంటే నీ చేతికి ఇస్తే ఏంటి ఒకటి కదా. అర్థమైందా, నేను సీక్వెన్స్ అర్థమైందా? ఏదన్నా సరే ఓకే. ఒకడు బలహీనుడే ఏం తింటున్నాడు, కూరగాయలు శాఖాధాన్యాలు తింటున్నాడు, లేక కూరగాయలు తిన్నాడు. ఒకడు బలమైనడు ఏం చేస్తున్నాడు, ఏమైనా పెట్టి తినేస్తా అంటాడు ఆవిడ. సో ఫ్రీగా ఏది కూడా దేవుని మందిరాన్ని, దేవుని పనికి ఏంటి లేక దేనికని ఏంటి వాడదు. ఇంకోటి చెప్తా, చర్చ్ కాబట్టి మనం అందరం ఒకటే ఫ్యామిలీ. రేపు ఏదో ఒక మంచి ఏదో ఎవరి బర్త్డే, అదే దాని పేరు ఏంటి, ఖుషి కదా పాప, ఖుషి అనుకో, దేబోరా బర్త్. రేపు పిలిచారు అందరు రండి మా అని. ఊరికి చేతులు ఉప్పుకుంటూ రాకూడదు, దేబోరా అబ్బా ఉన్నావా అని వద్దు. ఎందుకు చెప్పేందుకు? నథింగ్ ఈజ్ ఫ్రీ. అఫ్కోర్స్ ఆ పాపను గ్రీట్ చేయాలంటే ఏముండాలి మనకు, ఒక చిన్న సంథింగ్ కదా, సమ్ గిఫ్ట్ ఆర్ సంథింగ్ ప్లీజింగ్ ఒక కలర్ బాక్స్, జామెట్రీ బాక్స్ ఎప్పుడు వద్దు కానీ క్రయాన్స్ సంథింగ్ ఆమె యూస్ఫుల్. ఎందుకు చెప్పు? కృతజ్ఞత అమ్మాయికి నేర్పిస్తాం కదా. రేపు రోజున ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటి, ఊక్కుంటూ వెళ్ళదు కదా. మనం చూడండి పెళ్ళికి వెళ్ళినప్పుడు ఊక్కుంటూ వెళ్తావా? ఇంతమంది గిఫ్ట్ తెచ్చారు నా దగ్గర కలిసి నేను ఇవ్వకపోతే ఏమవుతుంది అనుకుంటావా? మరి అంత కక్కుర్తొద్దు కదా. వాతమైపోయింది మనసు, కరెక్ట్ కదా. వీ గివ్ అవర్ ఓన్ గిఫ్ట్. ఏదో ఒక ఇడ్లీ ఏంటది స్టాండ్, లేకపోతే కుక్కర్ ఏదో కొన్ని వెళ్తాం లేదా. వీ డోంట్ గో ఫ్రీ. ఎందుకు? ఇట్స్ ఎ గిఫ్ట్ అంతే. సో ఆరాధన ప్రభుకి ఏమి మనం చూడ మనుషులకే అంత చేస్తామండి, దేవునికి ఏంటి మనం చేయబద్దులో ఉండే. దేవుడు మనం వినికిట్లో ఏక మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దామా, కళ్ళు మూసుకోండి ఒక్కసారి. ఇదిగో నీ మనస్సాక్షి 4 రకాలైనవి ఈరోజు మనం ఆలోచన చేస్తాం. ఎలాగుంది నీ స్థితి, ఎలాగుంది మన పరిస్థితి, యోచన చేసుకొని సరి చేసుకొని ఎక్కడ ఏం జరుగుతుంది నీ బిజినెస్లో, నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు పనిచేసే స్కూల్లో, కాలేజీలో, లేక ఇంకటి స్థలంలో. ఒకవేళ నీ మనస్సాక్షి విరోధమైన పనులు చేస్తున్నాయేమో, లేక నీ మనస్సాక్షిని చంపుకునే పనులు చేస్తున్నాయేమో, నువ్వు దేవునికి అడుగు, ప్రభా నా మనస్సాక్షి నా యొక్క కాన్షియన్స్కి విరోధమైన చేస్తున్నావు ప్రభా, క్షమించుకో, నీ కృప దయచే ప్రభా అని నీకోసం నువ్వే ప్రార్థన చేసుకో. దేవుడిని కృపిస్తాను.